అస్సలాము అలైకుం. చాలా టేస్టీ కారం ఎలా చేయాలో చెప్తాను టిఫిన్లోకి. మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దోశ కారం ఎలా చేయాలో చెప్తానండి. ఇప్పుడు దోశల్లో టిఫిన్లోకి యూజ్ చేయొచ్చు. అన్నంలో కూడా తినితే బాగా టేస్ట్ ఉండిద్ది. వేడైందండి. పల్లీలండి పచ్చివి బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అండి, అది కూడా ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి, పచ్చిపప్పు, మినపగుళ్ళు అండి, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి, పచ్చి వాసన లేకుండా ఉండడానికి. నిల్వ కూడా ఉండిద్ది ఎక్కువ రోజులు. ధనియాలు ఉంటే ధనియాలు కూడా ఫ్రై చేయాలండి దీంట్లో వేసుకొని. కందిపప్పు అండి బాగా ఫ్రై అయిపోయండి, చల్లగా అవడానికి పెడదాం పక్కన. ఆయిల్ అండి, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైంది, మిర్చీలు వేసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. కరివేపాకండి, అది కూడా ఫ్రై చేయాలి. చిన్నుల్లిపాయలు అండి, జీలకర్ర ఫ్రై చేసామని చల్లగా మిక్సీ పట్టామండి. ఇప్పుడు సాల్ట్ వేసాం, అన్నీ వేసుకున్నామండి. మిర్చీలు అన్నీ వేసుకున్నాం, చింతపండు కూడా వేసాం. కారం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ కారం అండి. నిల్వ ఉండిద్దండి, 2 నెలలైనా ఉండిద్ది. ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా ఉండిద్దండి. చాలా టేస్టీ కారం. అన్నంలో, వేడి అన్నంలో అయినా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. టిఫిన్లో కూడా చాలా టేస్టీ కారం. వీడియో చూసి మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ అండ్